కీర్తన గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనం చదువుదాం అందరూ. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. కనుక ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం చేరడానికి గల కారణం ఏంటంటే ఆయన్ని ఆరాధించాలని, ఆయన మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక అయ్యింది. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటి అంటే, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. కనుక ప్రభు సన్నిధిలో చేరిన మనము మొట్టమొదటిగా ప్రభు చేత మనము వెతకబడ్డాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారని వాక్యము సెలవిస్తా ఉంది. మొదట మనము ఆయన్ని ప్రేమించలేదంట, ఆయనే మనల్ని ప్రేమించారు అని యోహాను పత్రికలో కూడా మనము ఆ మాటను మనము చూడవచ్చు. కనుక దేవుని చేత రక్షించబడినటువంటి మనము, దేవుని చేత విమోచించబడినటువంటి మనము, మనకిచ్చినటువంటి రక్షణను మనం ప్రేమించే వారిగా ఉండాలి. ప్రతి వారము ప్రభువుని ఆరాధించాలి అనేటటువంటి బలమైనటువంటి దృక్పథం లేదా బలమైనటువంటి కోరిక మన హృదయాల్లో ఎలాగో మనం కలిగి ఉంటాము అంటే, ప్రభువు మనకి ఇచ్చినటువంటి రక్షణ యొక్క విలువను మనం గ్రహించినప్పుడు, అయితే ఆ విలువను బట్టి ప్రభువుని మనము శ్లాఘిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ మందిరానికి వచ్చినప్పుడనే కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రభువు మన పట్ల చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి. అందుకని రాయబడిన మన మాట చూసినప్పుడు చిన్నగా రాయబడింది, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుంటారంట. అందుకని దావీదు కూడా అంటాడు, ప్రభువా నిత్యము నేను స్తుతిస్తానంటాడు. నిత్యము ప్రతిరోజు దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నానని తను చెప్తా వచ్చాడు. అంటే ప్రతిరోజు మనకి కష్టాలు ఉండవా, బాధలు ఉండవా, శ్రమలు ఉండవా, ఇబ్బందులు ఉండవా, వ్యాధి బలహీనతలు ఉండవా అంటే ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి స్థితిగతుల్లో కూడా ప్రతిసారి మనకి సంతోషమే, ప్రతిరోజు మనం ఆనందంగానే ఉన్నాము అని అనడానికి మనం ఎవరం కూడా సరిపోము. ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది. పోయిన వారం కూడా మనం చూస్తూ వచ్చాం, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, చేనులో పంట ఎదగకపోయినని మనం ఆ వాక్యం కూడా మనకు గుర్తున్నటువంటి మాటే. కనుక మనకున్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే మనము ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలని, మహిమపరిచే వారిగా ఉండాలని, ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉందన్నమాట. ఇక్కడ రాయబడిన మనం చూసినప్పుడు, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరుగాక అని రాయబడి. నిన్ను వెదుకు వారందరూ కూడా, దేవుడు గుర్తు చేశాను, మనం ప్రభువుని వెతకలేదు కానీ ప్రభువే మనల్ని వెతికారని, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చారన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. వెతకబడినటువంటి మనము ఆయన్ని ఆరాధించే వారిగా ప్రభు మనల్ని ఆయుధపరుచుకున్నారు. అయితే ఆయనను వెతుకుతున్నటువంటి మనము ఎలా ఉన్నామో, నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించేటటువంటి స్థితిలోనికి మనల్ని దేవుడు నడిపించాడు. క్రైస్తవ జీవితం అనేది కొన్ని దశలుగా ఉంటుంది అన్నమాట. ముందు దేవుడు మనకేమిస్తాడా అని మనం ఎదురు చూసి ఆయన దగ్గరికి వస్తాం. తర్వాత దేవుడు మనల్ని వాక్యంలో బలపరిచే కొలది, వాక్యంలో మనం స్థిరపరచబడే కొలది దేవుడికి మనమేమివ్వాలా అనేటటువంటి ఆలోచనలకు మనం వస్తాం. అలాంటి మనస్తత్వంలోనికి ప్రభు మనందరినీ నడిపిస్తారు. భక్తుల జీవితం కూడా అంతే. మొదట దేవుని దగ్గరికి కొన్ని విషయాల గురించి, కొన్ని అవసరాల కోసం వచ్చినటువంటి వారిగా ఉంటారు. దేవుడు వారిని స్థిరపరిచిన తర్వాత, బలపరిచిన తర్వాత
నేనేమిచ్చి ప్రభు యొక్క రుణాన్ని తీర్చాలి, నేనేమిచ్చి ప్రభువుని గణపరచాలి, నేనేమిచ్చి ప్రభు నామాన్ని హెచ్చించేవాడిగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి విశ్వాసులు అనేవారు నడిపించబడాలి. అది ఆత్మీయమైనటువంటి ఎదుగుదల అన్నమాట. ఎప్పుడు చూసినా మనము దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి అనేటటువంటి దృక్పథంతోనే మనం ఉండిపోతే మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నటువంటి లెక్క అనమాట. చూడండి, బిడ్డలు చిన్నప్పుడు ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. తల్లిదండ్రులు వారి అన్ని విషయాల్లో వారికి సహాయం చేస్తారు, అన్ని విషయాల్లో వారిని సాకుతారు, అన్ని విధాల వారికి పోషిస్తారు, వారి యొక్క యోగక్షేమాలు చూస్తారు. అయితే నిజమైనటువంటి బిడ్డలు ఏమనుకుంటారంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు వారు సంపాదనలోకి వచ్చిన తర్వాత తిరిగి వారి తల్లిదండ్రులను చూసుకోవాలి అనేటటువంటి మనసు కలిగి ఉండాలి. అలా లేకపోతే ఏమంటారంటే, వీడికి నేను ఎంతో చేశానండి, కానీ వీళ్ళు మమ్మల్ని మర్చిపోయారు. మనం చాలా చూస్తున్నాం కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా వచ్చేసినాయి. ఎందుకంత అలా ఎందుకు పెరిగిపోయిందంటే వీళ్ళకి టైం ఉండలేదు. ఎవరికి? పిల్లలకి. ఇప్పుడు బాగా వాళ్ళు ఉద్యోగాలు చేసి అమెరికాలోనూ అక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు చూసుకునేటటువంటి పరిస్థితి కానీ అయితే ఆ టైం కానీ లేకపోవడం బట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన, మానవులుగా మనం కూడా అదే ఆలోచిస్తాం. మన పిల్లలు మనల్ని చూసుకోవాలనే పెంచుతాం. ఒకవేళ చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళు చూసినా చూడకపోయినా పర్వాలేదండి, మాకేమి, మేము అనుకోవాలి బాగా బ్రతికితే మంచిదేనని అంటాం. మరి పైకి అంటాం మనం, కానీ హృదయంలో ఏముంటుంది? చూడాలని ఉంటుంది. ఎందుకంటే మనం పెంచినటువంటి మొక్క కాపుకొచ్చి దాని ఫలాలను మనం అనుభవించాలని ప్రతి వాని యొక్క ఆశ. దానికి మనం నీళ్లు పోస్తాం, దాన్ని అది ఫలించే వరకు దాన్ని సంరక్షిస్తాము, దాన్ని అన్ని విధాలా దానికి అన్ని సదుపాయాలు చేస్తాం. చేసిన తర్వాత అది స్వార్థం కాదు, అది రైట్ అనమాట. రైట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందేటటువంటి హక్కు మనకు ఉంది. మనం ఎలాగైతే పిల్లల్ని చూస్తామో వాళ్ళు కూడా మనం చూడాలనేటువంటి. అందుకనే దైవ గ్రంథము బైబిల్లో కూడా రాయబడింది, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని రాయబడతావచ్చు. దేవుని యొక్క వాక్యము ఎన్నటికి మారందనమాట. అది మన జీవితాల్లో అనుసరిస్తే మనం దీవించబడతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవుని యొక్క సన్నిధికి రాకముందు, మనం దేవుని తెలుసుకోకముందు ప్రభువు మనకి ఏమిస్తాడా, ప్రభు ద్వారా మనం ఏం పొందుకోవాలా, ద్వారా ఏది మనకి ఏ ఆశ్చర్యమైన కార్యం జరుగుద్ది, ఏ అద్భుతమైన కార్యం జరుగుద్ది అని చెప్పేసి ప్రభువును వెతికినటువంటి వారిగా మనం ఉంటాం. యేసు ప్రభువులకు వచ్చిన తర్వాత ప్రభువుకి మనమేమిచ్చి ఆయన సంతోష పెట్టాలి. అది ప్రభువా, ఇంక నువ్వు నాకే ఎన్ని ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు, నా జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించావు, ఇక మీదటి నుంచి నీకు నేను ఇస్తాను ప్రభువా. అదే ఆరాధన అంటే. చాలా మంది ఈ అంశం అర్థమవుక, ఈ విషయం అర్థమవుక ఎప్పుడు అడిగే స్థితిలోనే ఉండిపోతా ఉన్నారు అనమాట. ఇంకా ఏదో కోటీశ్వరుడు అంట, కోట్లు సంపాదించుకుని ఆనందించేస్తూ ఉంటాడంట. వాడిని చూసి శ్మశానం నవ్వుకుంటుందంట. ఏంటంట, కోటీశ్వరుడు కోట్లు సంపాదించి సంతోషపడిపోతా ఉంటే శ్మశానం అనుకుంటుందంట, రే నువ్వెన్నా ఎప్పటికైనా ఈ 6 అడుగుల స్థలంలోనికే రావాలి, నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా, ఎంతగా నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, నువ్వేదో ఒక రోజున నువ్వు మరణించాల్సిందే అని శ్మశానం ఏం చేస్తా నవ్వుకుంటా ఉంటుంది. మానవ జీవితం ఎలాగే ఉంటది. ప్రభువు మనకిచ్చిన దాన్ని మనం చాలాసార్లు దాన్ని గుర్తించలేనటువంటి వారిగా మనం ఉంటాం. సైకిల్ మీద అనుకుంటా కుర్రోడు వేసుకెళ్తున్నాడు, సైకిల్ వేసుకెళ్తా ఉంటే కుర్రాడు సైకిల్ వేసుకెళ్తే కొద్ది దూరం వెళ్ళేవాళ్ళకి మోటార్ సైకిల్ మీద ఒక అబ్బాయి చక్కగా డ్రైవ్ చేసుకుని వస్తున్నాడు. మోటార్ సైకిల్ వేసుకుని ఆయన చూసి మనసులో నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాడు. ఈ మోటార్ సైకిల్ వేసుకెళ్తున్న వాడు కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి నడుచుకునేవాడు వస్తున్నాడు. నడుచుకునేవాడు కూడా చూశాడు, అయ్యో వాళ్ళు ముందేమో సైకిల్ వేసుకెళ్ళాడు, తర్వాత మోటార్ సైకిల్ వేసుకెళ్ళాడు, కనీసం నాకు ఏ విధమైన వాహనం లేదు, నా కాళ్ళతో నేను నడుచుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పి బాధపడతా అలాగా టర్న్ తిరిగేటప్పటికి ఒక బెంచ్ మీద 2 కాళ్ళు లేనటువంటి ఒక అమ్మాయి కూర్చున్నాం. ఆ అమ్మాయిని చూసేటప్పటికి ఈయన హృదయం కరిగిపోయింది. అంటే ఏంటి, కనీసం నాకు కాళ్ళనే ఇచ్చావు ప్రభువా, ఆ అమ్మాయి కాళ్ళు లేదు. నిజమే కదా, నిజంగా అవయవాలు లేనటువంటి వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటది.
వాళ్ళని ఎవరినో ఒక మోసుకెళ్ళాలి. ప్రతి అవసరత కోసం ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఎవరినో ఒకరిని ఆసరాగా వాళ్ళు తీసుకోవాలి. కనుక మనం చాలాసార్లు ప్రభువునందు మనకిచ్చిన రక్షణ బట్టి మనం ఎందుకు సంతోషించలేకపోతున్నాం, ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం అంటే, మానవుని యొక్క గురి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇంకా ఏదైనా ఉంటే బాగుండు, ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా దేవుడు చేస్తే బాగుండు, ఇంకా ఏదైనా ఇస్తే బాగుండు, ఇంకా ఇంకా అనే ఆలోచనలోనే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించడం అనేది ప్రభువు ఆశించేటటువంటి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, ప్రభువా నన్ను నువ్వు ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉంచినా నీకు అది మనం ఆత్మీయంగా అనుభవిస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మనం ఆ యొక్క మాధుర్యాన్ని మనం గమనించగలుగుతాం. ఏ స్థితిలో అయినా సరే సంతోషించగలిగే వారిగా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రభువుని ఆరాధించే వారిగా, మహిమపరిచే వారిగా మనము ఉండాలి. సేవ ప్రారంభించినప్పుడు నాకు ఒక మోటార్ సైకిల్ ఉండేది. ఆ మోటార్ సైకిల్ ఏమైందంటే మా పెద్ద అబ్బాయికు చిన్న అబ్బాయికు భీమవరంలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్ళాం. అక్కడ బండి పెడితే ఫ్యాషన్ ప్లస్ ఫస్ట్ కొనుక్కున్నాం చాలా ప్రేమతో. ఆ బండి పెడితే అందరి వాళ్ళు ఉన్నాను, ఆ బండి తీసుకెళ్ళిపోతే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికి ఇంకా సేవకి వస్తాం అనేటప్పటికి చాలా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట. అసలు జోబులో డబ్బులు అంటే చిన్నపిల్లలే, కానీ అన్ని విధాలు కొంచెం అంటే కొంచెం చీట్లు టెండర్లు అయితే తిప్పేవాడిని, అవి ఇవి ఇచ్చి చేస్తూ ఉండేవాడిని. అందులో కూడా కొంతమంది డబ్బులు ఇవ్వకపోవడం, రకరకాల పరిస్థితులు ఎదురవుతా వచ్చింది. తర్వాత చిన్న సైకిల్ ఒకటి కొనుక్కున్నాను. ఫ్యాషన్ ప్లస్ తోలిన వాళ్ళు సైకిల్ తొక్కాలంటే చెప్పండి ఏంటి, ఎవరికైనా అవమానంగా ఉండదు, నామోషిగా ఉంటుంది. అలాగని అప్పు చేసి కొనేసుకోగలను. అప్పు అవసరమైతే తీసుకెళ్ళి ఒక 1,00,000 రూపాయలు తీసుకెళ్ళిపోయి, లేకపోతే ఒక 50,000 అప్పు చేసి ఫైనాన్స్ చేసి కొనేసుకోవచ్చు. నేర్చుకుంది ఏంటి అంటే, మనము ఏ స్థితిలో ఉన్నా సరే మనము సంతోషంగా ఉండాలి. అదే మా పిల్లలకు నేను నేర్పిస్తాను. మా భార్యను కూడా మీరు అడగచ్చు. తర్వాత అది కొన్నాళ్ళు నడుపుకుని బండి వేసుకుని మరి చర్చికి వెళ్ళడం అలా చేస్తా వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ చిన్నది ఏంటిది మొన్నటి వరకు కూడా ఉండేది ఇక్కడే. చాలా మంది చేతకు అమ్మేయండి అంటే అమ్మేసాను. ఎందుకు అమ్మలేకపోయానంటే, అది 3,500 రూపాయలు కొనుక్కున్నాను నేను. ఎంతో కష్టపడి ప్రార్థన చేసుకుని, ప్రభువు నాకు బండి కావాలంటే ప్రభువు నాకు దాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అంటే దాన్ని చాలా అప్పట్లో అది నడపడం అంటే చాలా కష్టం. ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళి మా విజయవాడలో అక్కడ బాగు చేయించుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి కొన్నాళ్ళు చాలా కాలం నడిపోయిందండి. అది తర్వాత అమ్మేసాము అనుకుని, పాతినంగుట్టుడికి అమ్మేశాను. చాలా బాధపడ్డాను. అది ప్రభు కృపను బట్టి మందిరం కట్టాక దేవుడు వ్యాన్ ఇచ్చాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్న తర్వాత ఇంకొక బండి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకొక స్కూటీ కూడా దేవుడు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నా, మనకి దేవుడు ఏ పరిస్థితుల్లో ఉంచినా, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు కొనసాగింపజేసినా, కొన్నిసార్లు అసలు జబ్బులో డబ్బులు లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం మరి ఇబ్బందికరమైన పరిస్థితులు, అసలు చాలా ఇబ్బంది వస్తుంది. ఎవరికైనా సరే, మీరైనా సరే మీరు అనుభవించి ఉండొచ్చు. ఆర్థిక పరంగా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని చేయి చేపవలసినటువంటి పరిస్థితులు కూడా మనకి ఎదురవుతాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రభువునందు ఆనందించే వారిగా ఎప్పుడు ఉండగలుగుతామంటే, ఆయన మనకిచ్చినటువంటి రక్షణ బట్టి. ఒకసారి కుటుంబంలో మరి మొత్తం మీద రోజు భోజనానికి ఏదో లేకపోతే చాలా ఇబ్బంది కానీ పరిస్థితి వస్తే ఒక పాట పాడుకున్నాం. ఆ పాట ఇప్పటికి నా కొరకై అన్నీయు చేసిన ప్రభు, నాకింకా భయం లేదు లోకం అని ఆరాధించుకోవడం, ఎంతో తృప్తిని సంతోషాన్ని ప్రభు దయచేయడము జరుగుతూ వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, మనం ఎప్పుడు దేవుని బట్టి ఆనందించగలుగుతాం. బ్యాంక్ బ్యాలెన్స్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం స్థిరంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అనుకుంటామా? అలా అనుకోకూడదు. మొన్న కరోనా టైంలో కూడా, కరోనా టైం అంతకుముందు అనుకుంటా, 500 నోట్లను ఏం చేశారు, బ్యాన్ చేశారు. అందరూ చెప్పుకున్నారు మీ దగ్గర ఏమంటే మార్చండి అని. మా దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఇప్పటికీ మీరు నమ్మరు, నాకు 6 లక్షల రూపాయలు అప్పు ఉందని మీకు చెప్పాను.
కానీ దాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా అంటే బాధ ఒక్కోసారి గుర్తు చేసుకుంటే ఉందే అనిపించిన వదిలేస్తాను తప్ప ఆ అప్పు ఉంది కదా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనము దిగాలు పడిపోయి అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన మాత్రము ఉండదు. ఎందుకంటే మనము దేవుడిచ్చిన రక్షణ బట్టి మనం సంతోషిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకి చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభువులో ఆనందించడం ఏంటో ప్రభువు మనకి నేర్పిస్తా ఉంటాడు. ఆ అనుభవం లేదనుకోండి మనకి ఎలా ఉంటదంటే, నిన్ను తీసుకెళ్లి పూరి గుడిసెలో ఉన్న నేను తీసుకెళ్లి బిల్డింగ్ లో పెట్టిన ఆ బిల్డింగ్ లో ఇంకా ఇంకో స్టేర్ వేసుకుంటే బాగున్నాను, ఇంకొక స్టేర్ వేస్తే బాగున్నాను అంటే నన్ను వేరు తప్పుగా మీరు ఎవరు అర్థం చేసుకోవద్దు. చెప్పే మాట ఏంటంటే, ప్రభువు ఇస్తే మనం పొందుకోవాలి మంచిదే, కానీ లేకపోయినా అయితే ఇస్తే దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని దేవుణ్ణి ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా, మహింపరిచేవారిగా ఉండాలి. కొన్నిసార్లు లేకపోయినా ప్రభువుని మనము ఆరాధించేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రభు మనకి కొన్ని ఇంకా దేవుడు రాబో దినాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. అసలు ఉన్నదాంతో మనము సంతోషించలేని వారిగా ఉంటే తృప్తి చెందండి. ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, దాంట్లో ఆఫ్ ఉన్నాయనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, సగం గ్లాస్ నీళ్ళే ఉన్నాయనుకుంటారంట. కానీ నిజంగా సంతోషించే సగము ఫుల్గా ఉందనుకుంటాడంట. ఏమనుకుంటాడు, సగం వరకు ఫుల్గా ఉన్నాయనుకుంటాడు. కాబట్టి మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా ప్రభువుని ఆరాధించేటటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువుని గణపరిచే వారిగా, మహింపొందుకుని రాయబడిన మాట మనం చూస్తున్నాం. చూడండి, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి సంతోషించి ఉత్సహించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నీ రక్షణను ప్రేమించడం, మనకిచ్చిన రక్షణ మనము ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఏ స్థితిలో మనల్ని ప్రభు ఉంచుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నా ప్రభువుని బట్టి మనం ఆనందించే వారిగా, మహిమపరిచే వారిగా మనము ఉండాలి. గత కొన్ని దినాల బట్టి నాకు ప్రతిరోజు కూడా నాకు ఈఎంఐ తీసుకోండి, 3 లక్షల రూపాయలు మీకు అప్పిస్తాం, 4 లక్షల రూపాయలు అప్పిస్తాం అని బజాజ్ ఫైనాన్స్ నుంచి ఎప్పుడు నాకు కాదు మెసేజ్లు చూపిస్తాం, వస్తూ ఉంటాయి. కానీ నేను అసలు దాని జోలికే వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళలేదంటే మళ్ళీ మనం ఎలా కడతాం, కట్టకపోతే ఇప్పుడు చూడండి చాలా మంది అప్పులలో మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈజీ మనీకి అలవాటు అయిపోయారు అనమాట. ఈజీగా అప్పు వస్తా ఉంటే తీసేసుకుని దాన్ని ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. దాన్ని పాడు చేస్తున్న వారి యొక్క లగ్జరీ కొరకు వాడేవారిగా ఉంటాం. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనకిచ్చిన దానితో మనం సంతోషించే వారిగా మనం ఉండాలి. అవసరమైన వాటికి ఖర్చు పెట్టాలి. అవసర కాలం క్రితం అలా నేను కూడా చేయలేకపోతున్నాను అనుకోండి, ఒక పాస్టర్ గారు చెప్తా వచ్చారు, మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అంటే వెంటనే దాని మీదకి వెళ్ళిపోయి ఫైనాన్స్ తీసుకుని కొనేసుకునే దానికంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ముందు నుంచే అది ఫైనాన్స్ కింద కడుతున్నాం అనుకుని 2,000 3,000 పక్కన పెట్టుకుని ఆ వస్తువు కూడిన తర్వాత అప్పుడు ఆ డబ్బులతో వెళ్ళి కొనుక్కోవాలి. అంతేగాని డబ్బులు ఆఫర్ ఇస్తున్నాడు కదా బ్యాంక్ కూడా అని చెప్పేసి మనం ఏది పడితే అది కొనేసుకుని తెచ్చేసుకున్నాం అనుకోండి, తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పటికి చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి అన్నమాట. చాలా కష్టం, ఆర్థిక పరంగా ఇబ్బంది, మానసికంగా ఒత్తిడి, రకరకాల బలహీనతలు, బీపీ రేజ్ అయిపోవడం, రకరకాల పరిస్థితులు వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా వాక్యాలు మనకు రాయబడ్డాయి. వాక్యాన్ని అనుసరించి మనము జీవించినట్లయితే మనల్ని దేవుడు తప్పకుండా రాయబడి మనము నిన్ను వెదుకు వారందరూ, నీ రక్షణను ప్రేమించి వారందరూ దేవుడును మహిమపరచబడును గాక అని నిత్యము చెప్తారు. చూడండి 14వ అధ్యాయం, కీర్తన 14వ అధ్యాయము 11వ వచనం చదవండి. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పుదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించెదరు. చూసారు, ఎందుకంటే రాయబడిన మాట మనం చూస్తే నిన్ను ఆశ్రయించు వారందరూ ఏమవుతారు,
సంతోషిస్తారు. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడని రాయబడింది. కాబట్టి ఆయన ఆశ్రయించడం ద్వారా, ఆయన రక్షణను ప్రేమించడం ద్వారా మనము ధన్యులుగా చేయబడతా వచ్చాము. చూడండి 71వ కీర్తన మొదటి వచనం కూడా చదువుతాం. 71వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. వారి తల ఎత్తేవారిగానే ఉంటారు. వారి ప్రతి అవసరతలు అక్కర్తలు ప్రభువు తీర్చేవారిగా ఉంటారు. ఈ లోకంలో సంతోషం చెప్పాను మీకు ఇందాక. ఏదైనా మనం మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత, లేకపోతే మంచి బట్టలు కట్టుకుంటేనో, లేకపోతే ఇంకా వేరే వేరే మంచి ఉద్యోగం సాధిస్తేనో మనము సంతోషించే ఆ సంతోషం ఆనందపడిపోతూ ఉంటారు చాలా మంది. చూడండి, మనకు ధనవంతుడి గురించి మనకు తెలుసు కదా. ఒక ధనవంతుడికి ఆ సంవత్సరము పంట సమృద్ధిగా పండిందంట. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని నీ కొరకు నేను సిద్ధపరిచినాను. అంటే ఏంటి? తన సంతోషం ఎక్కడుంది? లోక సంబంధమైన వాటి విషయాల మీద అతని సంతోషము మిళితమై ఉందన్నమాట, ఆధారపడి ఉంది. ఒకవేళ పంట పండలేదు అనుకోండి, ఆ మాట అనేవాడా? ధాన్యం పండిన ధాన్యం సరైన విధానంలోనికి తను అనుకున్న రీతిలో ఇన్ని బస్తాలు ఉంటాయి కదా ఎకరానికి, అన్ని బస్తాలకైనా తక్కువ వచ్చింది అనుకోండి, అతను సంతోషించడు. కాబట్టి అతని ఆలోచన ఏంటంటే ఆ సంవత్సరం పంట పండింది కనుక తాను సంతోషిస్తా వచ్చింది. కానీ నిజమైన సంతోషం, దావీదు ఒక మాట అంటాడు చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించింది. వారి ధాన్య ద్రాక్షరసము విస్తరించిన నాటి కంటే కూడా అధికమైన సంతోషము నీవు నా హృదయములో ఉంచితివి అంటున్నారు. అంటే ఏంటి? మందిరాలు ఎప్పుడు నిండిపోతాయంటే బాగా చేపల చెరువు వేస్తే బాగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు వచ్చేస్తారనమాట మందిరానికి. అయితే రెయ్యి లేకపోతే ఏదైనా వ్యవసాయం బాగా పండేసింది అనుకోండి, అప్పుడు మందిరానికి వస్తారు. గేదె బాగా ఈనేసి బాగా పిల్లలు పెట్టేసింది అనుకోండి, అప్పుడు కోళ్ళు వాళ్ళకున్న కోళ్ళు బాగా అభివృద్ధి చెందేసి అనుకోండి. అంటే నేను ఇవన్నీ అవ్వకూడదనేది కానీ ఉద్దేశం. నేను పదే చెప్తున్నాను, ఈ మానవులుగా దేవుడు మనకి ఇచ్చేవే మనం అడిగవలసిందే, మనకి ఇస్తాడు దేవుడు. ఒకవేళ ఇన్ కేసు ఇవ్వకపోయినా లేకపోయినా ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన ఈ పునాది మనకు ఉండాలి, ఈ ఆలోచన మనకు ఉండాలి, ఈ యొక్క మనస్తత్వం మనకు కలిగినటువంటి వారిగా ఉండాలి. నాకు ఇచ్చిన రక్షణ ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో ధనం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నా చేతికి పని ఉన్నా లేకపోయినా ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మనం రక్షణ పొందుతాం చెప్పండి? పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాము, దేవుని రాజ్యంలో వెళ్ళగలిగే భాగ్యం. చూడండి, ఆ ఊదా రంగు వస్త్రపు కట్టుకున్నటువంటి ధనవంతుడికి ఉందా భాగ్యం? ఉందా చెప్పండి? లేదు. ప్రతిదినము సుఖించేవాడంట, ప్రతిదినము సంతోషించేవాడిగా ఉండేవాడంట, ప్రతిదినము కూడా ఆనందించేవాడిగా ఉండేవాడంట. కానీ చివరికి ఆయన మరణం అయిపోతే యాతనకరమైన ప్రదేశములో, పాతాళములో యాతన పడుచున్నాడు. చాలాసార్లు మన దేవుని బిడలుగా కొన్నిసార్లు మనకి ఇలాంటి మరి ఆలోచన వస్తూ ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోలేనటువంటి వారు బాగుంటున్నారు కదా, యేసు ప్రభువుని విశ్వాసం వస్తున్నటువంటి వారు అన్ని విధాలు ఆశీర్వదించబడుతున్నారు కదా, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేసుకుంటున్నారు, రకరకాలుగా ఆశీర్వదించి వారి పిల్లలకి ఏది చేసినా బాగుంటుంది, మేము దేవుని ఎంతలాగా సేవిస్తున్నాం, గణపరుస్తున్నాం, మాకేంటి కష్టాలు ఇబ్బందులు అని చెప్పేసి మనం ఏమైపోతామంటే పడబడిపోతాం. చూడండి, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము, వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు.
యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. చూసారండి, చెడ్డవారిని మనం చూసినప్పుడు వాళ్ళు ఎదిగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే చేస్తాడు కూడా సాతానుడు. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభువుని కూడా శోధించాడు వచ్చి, నీవు నాకు మొక్కితే ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీకు అన్ని ఇస్తాను, నీకు అన్ని విధాలు ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అన్నాడు. కనుక సేవ చేస్తున్నాడు. మాకు కూడా ఏంటి, ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేస్తూ ఉంటే వచ్చిన విశ్వాసులు కొంతమంది మానేస్తూ ఉంటారు, మేలులు మరలా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అనేటువంటి ఆలోచన మాకు కూడా వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మరలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దేవుడు స్థిరమైన కార్యము ఏదైనా లేటుగా చేస్తాడు. దేవుడు కొన్నిసార్లు కనిపెడతా ఉంటాడు. మనం ఇచ్చేదాన్ని మరలా దాన్ని నిలబెట్టుకోగలుగుతామా లేదా, దేవుడు ఇచ్చేదాన్ని మనము సరిగ్గా చూసుకోగలుగుతామా లేదా, దాన్ని మనము మరి జాగ్రత్తగా ఉంచుకోగలుగుతామో చూసి దేవుడు ఇస్తాడు అనమాట. చూడండి, పిల్లలకి ఎవరైనా 100 రూపాయలు నోటు ఇస్తారా? చిన్నపిల్లలకి, బాగా చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? చింపేస్తారు. అలాగే మనకు కూడా దేవుడు ఇచ్చేటప్పుడు చూస్తాడు, ఆలోచిస్తాడు, కొంత సమయాన్ని మరి ఆపుతాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం మనకు దేవుడు ఇవ్వట్లేదని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోయే వారిగా ఉంటారు. ఆశీర్వాదాల కోసమే దేవుని మందిరానికి మనం రాకూడదు. ఆశీర్వాదాల కోసమే దేవుని మందిరానికి వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే చాలా మంది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మందిరాల్లో మీరు ఎలాగున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మీరు దీవించబడిపోతారు, ఆశీర్వదించబడిపోతారు, ఈ విషయాలే చెప్తారు. ఎప్పుడు నేను అంటాను, నిజమైన పునాది ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా రక్షించబడకపోతే, ఆత్మీయమైనటువంటి పాప క్షమాపణ అనుభవము, మారు మనస్సు అనుభవము, దేవుని ప్రేమను ఆ వ్యక్తి తెలుసుకోలేకపోతే ఆ వ్యక్తి సంఘంలో నిలబడలేడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంత ప్రేమ దేవుణ్ణి ఆరాధించాలని మరి నేరడిమిల నుంచి మన పేతురు గారు అనగా లేకపోతే రమణ గారు వీళ్ళందరూ వస్తున్నారంటే దానికి గల ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పాప జీవితాన్ని మార్చారు. నా జీవితాన్ని ప్రభు మార్చిన బలమైనటువంటి ఆ యొక్క పునాది, బలమైనటువంటి ఆ కార్యం వారి హృదయంలో నాటుకుపోయింది కనుక ఎంత దూరమైనా సరే వాళ్ళు దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు సంఘంలో ఎప్పటికీ నిలబడతారు అన్నమాట. అలాంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభువా, మరి సంఘానికి వచ్చేవారు అలాగ ఆత్మీయంగా బలపరచబడాలి. తర్వాత సెకండరీ ఈ ఆశీర్వాదాలు, స్వస్థతలు అవి చేయట్లేదని కాదు. మన సంఘంలో ఉన్న వాళ్ళకి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతుని బట్టి ప్రార్థన చేయగా కొన్ని వరాలు అంటే కొంత వారికి స్వస్థత, ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. వారు కొన్ని అప్పులు అన్ని తీరుస్తున్నాడు. నేను దాన్ని బట్టి ఒకవేళ అలా తీరిపోయి వాళ్ళు అలా ఉండిపోవడం కూడా సంతోషం అనిపిస్తుంది నాకు ఎప్పుడు సంతోషం ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ అనుభవం పొంది బాప్తీసు సాక్ష్యంలో మరి బలపరచబడితే, ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయినా సరే, వేరే రాష్ట్రం వెళ్ళిపోయినా, వేరే దేశం వెళ్ళిపోయినా ఆ పునాది అనేది ఏమో చెప్పండి, వాళ్ళలో స్థిరంగా ఉంటుంది అన్నమాట. అలా మనం ఉండాలి. అప్పుడే మన సంఘం, మన సంఘాన్ని గురించి, సేవకుల గురించి కూడా వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ వారి యొక్క ఇక్కడ చెడ్డవాన్ని చూసి వ్యసన పడకము, దుష్కార్యమును చేయవాన్ని చూచి మత్సరపడు. మన రమణ గారి ఇంట్లో ప్రార్థన పెట్టిన అక్కడ కూడా నేను ఎంతో సంతోషించాను. నిజంగా నాకు ఎంత సంతోషం వేసిందంటే, మొన్న అంతకు ముందు రోజు వెళ్తే పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పాడు. ఆయన కాలు విగిపోయింది. దానికి మీకు తెలుసు, కాలు రెండు మొక్కలు అయిపోయింది ఆయన. అసలు మందిరానికే వస్తాడా రాడా అనేటటువంటి అనుమానం వచ్చింది నాకు. కానీ ఆయన రెండు సార్లు ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆయనకి కొంచెం ఆయన నడవగలుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఇంక ప్రభు కొరకే బ్రతుకుతానండి, ప్రభు ఆదివారం తప్పనిసరిగా రావాలండి, ఆదివారం కాదండి ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా నేను వచ్చేస్తానని చెప్పి. నిజంగా మరి అది ఎంతో సేవకులకి ఎంతో సంతోషకరం. ఏదో పెడితేనో ఏదో ఇస్తేనో సంతోషం కాదు. మాకు నిజమైన సంతోషం ఏంటంటే, ఒక ఆత్మ రక్షించబడి ప్రభువుని ఆరాధించే వారిగా మొన్న వచ్చారు దానియేలు గారు అని మన దగ్గరికి. ఆయన అంటున్నారు, ప్రభు యొక్క కృప ఉంది కనుక సంఘం మీరు ఇలా నిలబడి ఆరాధించేలాగా వారిని మీరు సిద్ధపరుస్తా ఉన్నారంటే అది చాలా మాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు హెబ్రోను పరిచర్య కట్టడమే చాలా కష్టంగా ఉందంట. దినాలు అలా ఉన్నాయి. ఎక్కడ చూసినా మనలాగా ఆరాధన సమయం ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా అందరం కలిసి ఒక పాట ద్వారా ఆరాధన చేసేద్దాం రండి,
ముందే అక్కడ ఆరాధన వర్తమానం ఉంటుంది, బల వర్తమానాలు అటువంటి ఏమి ఉండవు అనమాట, ఒకే వర్తమానం ఉంటుందంట. ఆయన చెప్తా వచ్చి అంటే దేవుని యొక్క కృప లేకపోతే, ఒకవేళ నేను చెప్తుంది నేను చేశానని చెప్పట్లా, ఇక్కడ దేవుని యొక్క సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఉంది కనుకనే ప్రభు తన సంఘాన్ని తాను నిలబెడతాడు. కనుక మనం ఒకసారి ఆలోచించుకుందాం. చెడ్డవారిని చూసి మనం మత్సరపడేవారిగా ఉండకూడదు. చెడు కార్యాలు చేసేవారిని చూసి మనము ఏముంది అక్కడ చూడండి, వ్యసన పడేవారిగా ఉండకూడదు. మనకిచ్చిన దేవుడు మనకి ఇస్తున్న దాన్ని బట్టి, మనకు దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన మనము ఆరాధించేవారిగా, మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా మనము ఉండగా రాయబడిన మాట మనం చూస్తున్నాము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము ఇది మనకు కావలసింది. ఆ సంతోషం నువ్వు కలిగి ఉన్నావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ స్థితిగతుల్లో నుంచి నువ్వు వెళ్తున్నా, ప్రభువుని నువ్వు ఆరాధించేవాడిగా ఉండాలి. మానవ నైజం, మానవ స్వభావం ఎలా ఉంటుంది? అన్ని విధాలా మనము చెప్పండి, అన్ని విధాలా మనం బాగుంటే, అన్ని విధాలా మనకి బాగున్నప్పుడు చాలా సంతోషం, మన ముఖం వెలిగిపోతుంది, వెయ్యి లైట్లు ట్యూబ్ లైట్లు వెలిగినట్లు. ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అనుకోండి, కొంచెం మనం కృంగిపోయేవారిగా. అది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఏ పరిస్థితుల్లో అయినా సరే ప్రభువుని మనం ఆరాధించి, మనకిచ్చిన రక్షణ బట్టి, రక్షణ అమూల్యమైంది. నువ్వు ఎన్ని చేసుకున్నా, నేనైనా సరే చెప్తున్నాను, మనమైనా ఎవరైనా సరే ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కూర్చుకున్నా అవన్నీ కూడా విడిచిపెట్టవలసిందే. నీ కూడా వచ్చేది దేవుడిచ్చినటువంటి రక్షణ. దాన్ని బట్టి మనం పరలోకంలోకి ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తారు. చూస్తున్నాము, వారి యొక్క ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు. కనుక అటువంటి సంతోషాన్ని ప్రభు మనకి ఇచ్చారు. రక్షణలోకి ప్రభువు నడిపించుకున్నారు, మారు మనసు మనకు దయచేశారు. ప్రభువా అందుకే నీవుంటే నాకు చాలు యేసయ్య అని పాట ఉంది. నిజంగా బైబిల్లో భక్తులు అంటాడు మంచి మాట, ఏమంటాడంటే, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోది నాకు ఏది అక్కర్లేదంట. చూసారా? అంటే వాళ్ళ యొక్క హృదయ అంతరంగాల నుంచి వచ్చిన మాటలు అవి, పై మాటలు కాదు వాళ్ళు మాట్లాడింది. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా, నువ్వు ఏ స్థితిలో నన్ను ఉంచినా, ఏ పరిస్థితిలో నన్ను ఉంచినా నేను ఆరాధిస్తాను, నేను మహింపరుస్తాను అని చెప్పేసి భక్తులు అలాగ మనకు నేర్పిస్తా వచ్చారు. అందులో దావీదు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు. కనుక దేవుని సన్నిధిలో వచ్చి మనము ఒకసారి జ్ఞాపకం ప్రభువు చేసిన కార్యాలు. అందుకని చూడండి 40వ కీర్తనలో మాట ఉంటుంది. ఇక్కడ అంటాడు 40వ కీర్తన, దావీదు అంటే 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుందని అనుకుందునా, అవి లెక్కకు మించి ఉన్నవి. చూసారండి, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించేవారు. నీవు మాకు చేసిన కార్యాలన్నీ లెక్కకు మించి ఉన్నవి. తర్వాత మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుందని అనుకుంటున్నా. విస్తారమైన కార్యాలు దేవుడు చేశారండి, విస్తారమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు చేసిన కార్యాలకు బదులుగా విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని మందిరానికి దూరం అయిపోయేవారుగా మనము ఉంటాం. అలా ఉండకూడదు. దయతోటి మనం అలా ఉంటే దేవుడు సంతోషించేవారు ఉంటారు. కానీ ఇందాక కూడా పాట పడిన, విస్తారమైన వ్యాపకములతో విడచితిని సహవాసం. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు చేసిన మహోపకారాలు మనం గుర్తు చేసుకునే వారిగా ఉండాలి. ఇది మాత్రం మనం ఎప్పుడైతే, చాలాసార్లు చెప్పాను మీకు, ఆరాధన అనేది గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. అంటే దేవుడు చేసిన దానికి మనము కృతజ్ఞతాభావము కలిగి లేని వారిగా ఉన్నట్లయితే నువ్వు వెనక్కి జారిపోతున్నావు. నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోవడానికి ఇంకెంతో కాలం లేదు అనేది మాత్రం వాస్తవం అన్న. ఈ కృతజ్ఞతాభావం అనేది నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నీ పతనానికి నీవే
పునాది వేసుకున్నవాడు అవుతాడు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని, ఆయన చేసిన కార్యాలు ఉన్నతమైనవి. ఎంతో మంది లక్షల కొలది, కోట్ల మంది ఇంకా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. వారు నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. అనేక మంది మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభువు అని తెలుసుకొనక. కానీ మనల్ని ప్రభువు మనల్ని ఆత్మీయంగా బ్రతికించాడు. ఆత్మీయంగా మన మనోనేత్రాలు దేవుడు తెరిచాడు. మనల్ని ప్రభు సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని, ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే బాధ్యతను ప్రభు మనకిచ్చి మనల్ని ముందుకి కనుక విస్తారం అని చూడక రాయండి. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుతాను అనుకుంటున్నవి లెక్కకు మించినవి. నీ సాటి అయిన వాడు ఒక్కడును, సాటి అయిన ఒకడు ఆయన మన పట్ల ఆయన కార్యాలు జరిగించి మనం దీవిస్తా ఉన్నారు కనుక ఆయన మనము ఆరాధించి మహిమ పరిచే వారిగా మనము మన్ను నిన్ను స్తుతించునా అది నీ సత్యమును గురించి వివరించునా. చూసారండి, మన్ను నిన్ను స్తుతిస్తుందా అంటున్నాడు. చూసారండి, కనుక మనం దేవుడి సన్నిధిని మనము దేవుణ్ణి ఆరాధిద్దాము, ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. అటువంటి సంతోషం ఏది, ఒకని యొక్క ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన దానికంటే కూడా అధికమైన సంతోషం నీవు నాకు హృదయంలో ఉంచావు ప్రభు. ఎంత మంచి మాట అది. అప్పుడు ఏమి లేకపోయినా మనం ఎప్పుడు కూడా సంతోషంగా మనం ఉండగలుగుతాం. మీరు చాలాసార్లు చెప్పారు, నా జోబులో డబ్బులు లేకపోయినా, అసలు నా జోబులో డబ్బులు లేవు అనే ఆలోచన కూడా నాకు రాదనమాట. అంటే అర్థం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, గొప్ప కోసం కాదు, కానీ మనము చాలాసార్లు ఆ డబ్బులు ఉంటే బాగున్నాం, లేకపోతే ఇది ఉంటే అని ఉంటాయి. నాకు లేవని బాధలు లేవని చెప్పట్లా, నాకు డబ్బులు అవసరం లేదని కూడా చెప్పట్లేదు. అవసరమే, పిల్లలకి చదువులకి వాటికి వీటికి అవసరమే. కానీ వాటి మీద మన మనసు ఎక్కువగా ఉంచేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అక్కడ బైబిల్లో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడండి. దేవుడు ఇస్తాడు. నువ్వు చెప్తున్నాను, నేను చర్చి పెట్టేప్పుడు దగ్గర నా 10 సంవత్సరాలు అయిపోతుంది. 6 లక్షల అప్పు తీర్చలేక అలాగా వడ్డీలు కడతానే ఉన్నాం. అలాగని దేవుళ్ళలో సంతోషించకుండా లేము అంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పని ఇంకోటి ఉండదన్న. కానీ దేవుడు తీరుస్తాడు, తీర్చకపోయినా పర్లేదు. ఏదైనా దేన్ని బట్టి మనం సంతోషంగా ఉండేవారిగా ఉండి ప్రభువుని ఆరాధించే ప్రతి విషయం బట్టి దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభుని మనం ఆరాధించి మహిమపరుద్దామా. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన దానికంటే కూడా అధికమైన సంతోషం నీవు నాకు దయచేయి. అటువంటి సంతోషాన్ని ప్రభు ఇచ్చాడు. ఇది ధనం వల్ల, లేకపోతే మనకున్న ఆస్తి వల్ల, మనకున్న సంపాదన వల్ల మనకు రాదు. కానీ ప్రభు మనకిచ్చిన రక్షణ, ఆ రక్షణ చాలా విలువైంది. ఆ రక్షణ పాత్రను చేతబట్టుకుని ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మహిమపరుద్దాం.